హలో ఫ్రెండ్స్ ఏంటి బాబు అన్న ఇంకోసారి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ కుమార్ టేల్స్. ఈరోజు ట్యూస్డే అని మా ఫ్రెండ్స్తో మానసాదేవి టెంపుల్కి వచ్చాను. పబ్లిక్ చూడండి. ఈ మధ్యకాలంలో ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ ఆలయం 800 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో మానసాదేవి స్వయంభుగా వెలిసింది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని మనం మనసారా ఒక కోరికను కోరుకొని ముడుపు కడితే అది తీరుతుందని ప్రజల నమ్మకం. ఈరోజు మంగళవారం అయినందున భక్తుల రద్దీ చాలా ఉంది. మొత్తం భారతదేశంలో 2 మానసాదేవి ఆలయాలున్నాయి. మొదటిది హరిద్వార్లో ఉంటే రెండోది గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో నెలకొంది. ఈ ఆలయం కరీంనగర్ నుండి 36 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 138 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఆలయంలో స్పెషల్ దర్శనానికి గాను 100 రూపాయల టికెట్టు, మొక్కుబడికి గాను 100 రూపాయల టికెట్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌలభ్యం కలదు. ఎలాంటి రుసుము చెల్లించవలసి అవసరం లేదు. మేము ఈరోజు పొద్దున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అలుగునూరు మీదుగా గన్నేరువరం మండలం చేరుకొని అక్కడి నుండి కాసింపేట గ్రామానికి వెళ్ళి మానసాదేవి ఆలయాన్ని సందర్శించుకున్నాము. మేము నలుగురము మనసులో కోరికలను బలంగా కోరుకొని ఆ అమ్మవారికి ముడుపు కట్టడం జరిగింది. దర్శనం పూర్తి. మాకు తెలుసులేరా. మా నలుగురిలో కురువృద్ధుడైన మనీష్ మామ కోరిక మేరకు కొమరవెల్లి ప్రయాణం సాగించాం. కొమరవెల్లి మల్లన్న ఆలయం హైదరాబాద్ నుండి 86 కిలోమీటర్ల దూరం ఉంది. మల్లన్నని బండారి మల్లన్నగా కొలుస్తారు ప్రజలు. ఆలయ ప్రాంగణంకి ఎంటర్ అవ్వకముందే కుడివైపున పార్కింగ్ స్థలం ఉంది. కార్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఒక 200 మీటర్లు నడిస్తే శ్రీ మల్లన్న ఆలయ గోపురం కనిపిస్తుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.